బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ పై మాట్లాడాలని కోరిన మేయర్ కార్పొరేటర్లను కోరారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దాంతో కౌన్సిల్ సమావేశానికి విరామం ఇచ్చారు. మళ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. కొద్ది సెకండ్లకే మళ్లీ సమావేశం వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో కూడా ఇప్పటికే 2 సార్లు బ్రేక్ ఇచ్చారు సమావేశంలో కూడా. ఎందుకంటే బడ్జెట్ కి సంబంధించి కూడా మేయర్ కోరడంతో దానికి కొంతమంది వ్యతిరేకత పలకడంతో కూడా జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే మేయర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడడంతో కూడా కొంత సమయం అయితే గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సమావేశం పునఃప్రారంభించినప్పటికీ కూడా మరొకసారి గందరగోళం నెలకొనడంతో మరోసారి సమావేశానికి బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే బడ్జెట్ పై మాట్లాడాలంటూ కూడా కొందరు కోరడంతో దీని పట్ల అక్కడ గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్కి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అయితే సమావేశం సజావుగా సాగకుండా కూడా మాట పెరగడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో కొద్దిసేపు సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. సో మళ్ళీ కొద్ది సెకండ్లకే సమావేశం పునఃప్రారంభించినప్పటికీ కూడా మరొకసారి గందరగోళం నెలకొనడంతో మరొకసారి సభనైతే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కూడా సభలో జరగాల్సిన అండ్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా సభలో సమావేశానికి రాలేదని తెలుస్తుంది. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పూర్తిగా సహకరించకపోవడంతో గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడడం మనం చూస్తున్నాము. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అటు బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ కోరడంతో కూడా దానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో కొన్ని గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఇప్పటికే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మేరకు వ్యతిరేకంగా నిన్న మాట్లాడడంతో కూడా ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసిన అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం దాదాపుగా 3.5 నెలల తర్వాత ఇవాళ జరిగింది. ఇవాళ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంది. మొదటగా పివి నరసింహారావుకు నివాళులు అర్పించిన తర్వాత బడ్జెట్ పైన చర్చించేందుకు మేయర్ కార్పొరేటర్లందరినీ కోరగా ఈ చర్చని ప్రారంభించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లకు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ ముందు ప్రజల సమస్యల పైన, కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నల పైన చర్చించాలి, దాని తర్వాత బడ్జెట్ పైన చర్చించాము అనేటువంటి అంశాన్ని కార్పొరేటర్లు అందరూ లేవనెత్తారు. దీనిపైన కొంత గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కార్పొరేటర్ల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు రావడంతో ప్లకార్డులు చూపించడంతో 5 నిమిషాల పాటు వాయిదా పడింది. దాని తర్వాత మళ్ళా తిరిగి ప్రారంభమైనటువంటి కౌన్సిల్ వెంటనే మేయర్ పోడియం దగ్గరికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లి ఈ కాంగ్రెస్ కార్పొరేటర్లను మాట్లాడకుండా ఫస్ట్ నిలువరించాలి, ప్రజా సమస్యల పైన మేము గలం పెట్టుతున్నాము, ఫస్ట్ మమ్మల్ని మాట్లాడనివ్వాలని మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మొత్తము 6 గ్యారెంటీల అమలు పైన కార్పొరేటర్లు అందరూ నిరసన తెలిపారు. పోడియం దగ్గర వెళ్ళి అసలు మీరు వెళ్ళండి, పోడియం దగ్గర నుంచి వెళ్ళండి, పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన చర్చిద్దాము అని మేయర్ కోరినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినకపోవడంతో వాళ్ళందరినీ కిందికి తీసుకెళ్లి పోలీసులు మార్షల్స్ ద్వారా కిందికి తీసుకొచ్చి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం ఇంకా కౌన్సిల్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఇంకా లోపలే ఉన్నారు. దీనిపైన మరి కాసేపట్లో కౌన్సిల్ తిరిగి స్టార్ట్ అయిన తర్వాత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ కౌన్సిల్ కి సంబంధించి హైదరాబాద్ నగరవాసులు పూర్తి స్థాయిలో అంటే మా సమస్యలు పూర్తి స్థాయిలో చర్చకు వస్తాయి, మా సమస్యలు ఇక్కడ చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో
కార్పొరేటర్లు అందరూ హైదరాబాద్ నగరవాసులు అందరూ ఉన్నారు. కానీ ప్రారంభమైన 5-10 నిమిషాలకే ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే ఈ ప్రజా సమస్యలపైన చర్చ ఎక్కడ జరుగుతుందనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చూస్తే పరిస్థితి ఈ విధంగా ఉంది. పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు. ఇటువైపు చూస్తే చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసులు చేసిన వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చి ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పైన చర్చిస్తాం, దాని తర్వాత ప్రజా సమస్యల పైన చర్చిద్దాం అనేటువంటి అంశాన్ని ముందుగానే వ్యవహారం అంతా రాష్ట్రంలో చదువుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్లో పూర్తిగా అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం పడికేసేసింది. మొత్తం కూడా వీధి దీపాలు వెలగట్లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పైచీలు వస్తూ ఉంది. వారు ఇచ్చిన హామీలు విస్మరించడమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈరోజు వారు ఇచ్చినటువంటి గ్యారెంటీలో గ్రామాల్లో ఎన్నికలు హైదరాబాద్ నగరంలో పూర్తి జనాభా అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరి 1/3 పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ పేద ప్రజలు లేరా? పూర్తిగా కుంటుపడిపోయింది. టీఆర్ఎస్ సాయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరంలో మనం చూస్తున్నాము అటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే రెండోసారి కూడా బ్రేక్ పడింది. ఇటు ప్రజా సమస్యలపై పరిష్కరించకుండా కూడా అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే అటు మేయర్ పోడియాన్ని అయితే చుట్టుముట్టారు. దీంతో గందరగోళ వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. సో అయితే బడ్జెట్కి సంబంధించి కూడా మాట్లాడాలంటూ ఒత్తిడి చేయడంతో కూడా మరోవైపు ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా అటు ప్రస్తావించకుండా అనవసరమైన విషయాలు తీసుకొస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం చుట్టుముట్టడంతో కూడా గందరగోళ పరిస్థితులు అయితే అక్కడ తలెత్తాయి. దీంతో ఇప్పటికే 2 సార్లు బ్రేక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కూడా. అయితే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో అటు బయట కూడా ఆఫీస్ బయట కూడా పోలీసులు అయితే అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా పోలీసులు కూడా అక్కడ వేచి ఉన్నారు. అండ్ అలాగే మరి కాసేపట్లో కూడా ఇంకే సమావేశాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే సమావేశం ప్రారంభమైన కాసేపటికే అటు వాయిదా పడిన సమావేశం చూస్తున్నాం. ఇంక ఇదే దానికి సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు మరింత సమాచారం. శ్రవణ్, చెప్పండి. ఇప్పటికే చూస్తున్నాం మనం అటు ఆఫీస్ బయట కూడా భారీగా పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా అక్కడ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ సమావేశం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రారంభమైన 10-15 నిమిషాల్లోపే బడ్జెట్కి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సో ప్రస్తుతం మనం ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా బయటికి వస్తున్నారు, చూడొచ్చు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం 8,440 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ పైన చాలా సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఎట్లాంటి చర్చ లేకుండా గందరగోళం ఎందుకే చేసిన తప్పులని దివాలా తీసిన వాళ్ళు వీళ్ళేమో ఉన్నాయి హైదరాబాద్ను అసలు ఉన్న డబ్బులు హైదరాబాద్ కాకి ఎక్కడో పెడుతున్నారు. ఈ పథకానికి హైదరాబాద్ అంటారు కదా, హైదరాబాద్ బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో 3,000 కోట్ల ఇచ్చినాం అంటుంది. 8,000 కోట్లు జిహెచ్ఎంసీ బడ్జెట్ ఉంది. చర్చ కూడా చేయకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎట్లా చూడొచ్చు? వాళ్ళకి చర్చకు రావాలి కదా, బీఆర్ఎస్ వాళ్ళు రావాలి కదా. ఎందుకు ధర్నాలు ఎందుకు చేస్తుండ్రు? ఇదే చేస్తారు. సప్పుడే లోపల వచ్చి వాళ్ళు చర్చ చేయమని తర్వాత ధర్నా చేయండి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒకరినొకరు కొట్లాడుకోండి. మేమైతే చిత్తశుద్ధితో అటెండ్ అవుతాము. మీరు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? పూర్తి స్థాయిగా మోరీల నుంచి, రోడ్ల నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, ప్రతి ఒక్కటి, మూసీ నుంచి, హైడ్రా గురించి అంతా కూడా చర్చించడానికి తయారున్నాం మేము. సో ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా ఇక్కడ ఈ కౌన్సిల్ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన కౌన్సిల్ ఎంట్రీ పాయింట్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటువంటి ప్రాంతం.
మనం చూడొచ్చు పెద్ద మొత్తంలో పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఓన్లీ కార్పొరేటర్లని అధికారులను మాత్రమే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. మొత్తం అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి పంపుతున్నారు. కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన ప్రారంభమైంది. 10 గంటల 30 నిమిషాలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమైతే 5 నిమిషాల తర్వాత ఆ కౌన్సిల్ అనేది వాయిదా పడింది. దాని తర్వాత మళ్ళా ప్రారంభమైనటువంటి కౌన్సిల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనల మధ్య బడ్జెట్కి ఆమోదం లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయినా కూడా ఒక్క పని కూడా చేయలేదు హైదరాబాద్లో అనేటువంటిది చెప్తున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, డెవలప్మెంట్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్, అన్ని వర్షాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ చర్చకు కొనసాగితేనే మనకి ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరికి ఏ అనుమానాలను కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పితే చర్చ లేకుండా దానికి ఫలితాలు వెలువచ్చేటువంటి అవకాశం ఉండదు. ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేటువంటి చర్చించుకుని అటు బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం చాలా పెద్దది, ఇంత పెద్ద నగరానికి కాంగ్రెస్ ఏం చెప్తుంది? అదే కదా, అది చర్చ జరిగితే తెలుస్తుంది కదా. ఏం నిధులు అనేటువంటి కూడా దాని మీద విషయంలో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ అంశమైనా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అరెస్ట్ ఎవరిని చేయలేదు. ఎవరిని అరెస్ట్ చేయలేదు. హౌస్ ఆర్డర్లో తీసుకొచ్చేటువంటిదిలో అది ఎక్కడైనా కూడా, ఏ హౌస్ అయినా కూడా హౌస్ ఆర్డర్ తీసుకురావడానికి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కనుక వాళ్ళని బయటికి మార్షల్స్ వచ్చి బయటికి తీసుకెళ్తాం. ఏదంటే జిహెచ్ఎంసీ ఇంత పెద్ద ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి కూడా ఏర్పాటు చేయలేకపోయింది. జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంత్రి గురించి మంత్రివర్గానికి ఎక్స్పాన్షన్ ఉంది. ఎక్స్పాన్షన్లో అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరెవరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చినా కూడా చెప్పారు కదా, జోల్ కాద్రి ఫస్ట్ అయినాక దాని పైన ఇస్తాను. సోయల్ కాద్రి గారిని ఫస్ట్ మాట్లాడారు. సునీత గారు దిస్ ఇస్ ద హౌస్. సునీత కూర్చోండి. సుజాత గారు శ్రీదేవి గారు కూర్చోండి. మీరు సునీత గారు ప్లేస్కి వెళ్ళండి. వాళ్ళని పిలిపించేసాడు. కూర్చోండి. అంటే respect to the chair. Look at her. Sunita garu, Sohail Kadri sir, continue kariye. Please, all these corporators will come. They will come. I tell them to come. All this. కూర్చోండి. మాట్లాడు సునీత. You always disrespect each other. Language అండి. Speak in a good way. Language ఏదైతే ఉందో it's not tolerable. It's not tolerable. Language is not tolerable. One second. Throw the paper on me. I saw Sunita throwing paper on me. I saw Sunita throwing paper. Sunita garu na pina paper istaru. నేను చూశాను అక్కడి నుంచి. He threw the paper. No. Not tolerable. రేట్ ఇన్వెస్ట్ మాట్లాడు. ఒక సభ్యురాలు
No, no, no. I tell Rajshri Sunita to apologize. Tell Rajshri Sunita to apologize. Tell Rajshri Sunita to apologize. No. She did. I say Sunita గారు నా పైన కేసు చేసింది. నేను చూశాను. చూశాను. Robin, you tell sorry sis. You tell sorry sis. నేను సారీ చెప్తుంది. మీరు పేపర్ ఇస్తారు. చెప్పండి. But you have to be careful. No, you cannot come here. No, you did. Come here. Come here. ఒకవేళ బీఆర్ఎస్ ఇట్లనే చేస్తే మీరు ఇలానే చేస్తే మళ్ళీ ఫండ్స్ కానీ రైట్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అటు మేయర్ మాటను ఎవరు కూడా వినకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే కూడా ఆ మేయర్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. కూర్చోండి. కాంగ్రెస్ సభ్యులు కానివ్వండి, బీజేపీ సభ్యులు ప్లీజ్ మీ ప్లేసెస్ లో కూర్చోండి. ఐ విల్ పుట్ హౌస్ ఇన్ ఆర్డర్. యూ ప్లీజ్ గో అండ్ సిట్ డౌన్. నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను. మీరు కూర్చోండి. నేను హౌస్ ఆర్డర్ లో పెడతాను. అయిపోయింది. ఆమోదం అయిపోయింది. పెట్టాలి. ప్లీజ్ మీరు ఇట్లే చేస్తే మీకు లేకపోతే if you don't want to contestate, మీకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దు. మళ్ళీ ఫండ్స్ గురించి మాట్లాడద్దండి. వెరీ క్లియర్ గా మీరు ఇప్పుడు ఎల్పీ సీట్ లో కూర్చోండి. మీరందరూ ఎల్పీ సీట్ లో కూర్చోండి. సతీష్ this is getting ridiculous.
చూస్తున్నాము అటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా అటు మేయర్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ అక్కడ పేపర్లు కూడా చించివేసిన ఘటన కూడా మనం చూస్తున్నాము. ఎవ్వరూ కూడా ఆమె మాటను పట్టించుకోకుండా అటు పోడియం చుట్టూ చేరి గందరగోళం సృష్టించారు. రాజశేఖర్ గారు ప్లీజ్ లెట్ ద మేయర్ స్పీక్ ఫర్ 1 minute. సతీష్ రెస్పెక్ట్ ద చైర్. ఈ రోజు మనం ఆల్మోస్ట్ 4 months అయింది ఈ ఎలక్షన్ లైన్. మీకు నిజంగానే డెవలప్మెంట్ మీద మాట్లాడుకోవాలి. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా వాళ్ళ ఎజెండా ప్రేమ గారు చెప్పండి. Don't interrupt. Satish garu, don't interrupt. Rajshekar, don't interrupt. మాట్లాడకండి. వాళ్ళకి రెస్పెక్ట్ లేకపోతే మీకు వేరే సభ్యులకైతే ఉంది కదా. షేర్ మీద రెస్పెక్ట్ లేకపోతే no, you are not behaving. Just wait. What are you talking about, Marshal? So, my parents subject interest rate. You will adjourn the house. Prema, ఎవరన్నా మీ దగ్గర ఎవరు లీడరో నాకు తెలియదు, ఫ్లోర్ లీడర్. బట్ ఐఎమ్ సేయింగ్ లెట్ us have a very healthy debate, questions లోపల, బికాస్ అందరినీ ఇప్పుడు ఇవాళ వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీబడి ఈస్ హియర్. మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోకపోతే again don't come to us and say we did not discuss madam ఈ ప్రాబ్లం ఉందంటే వీక్స్ అవుతుంది. సో దిస్ ఐ యాజ్ కార్పొరేటర్ గా, యాజ్ అ కార్పొరేటర్ హెడ్ గా మీ అందరికీ చెప్తున్నాను, ఎలక్షన్ హియర్, దిస్ ఇస్ ద ఎలక్షన్. I don't want her to interrupt. అయితే ఈ ఒకసారి మీరు అందరూ కూడా ఈ క్వశ్చన్స్ పైన మీరు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆఫీసర్ ఇస్ హియర్. Yes. They should all go and sit down. Let us decide. Let us discuss. నేను అది I told every corporate. Sunita, వెళ్ళండి. Please go and sit down. కూర్చోండి. Prema. Rabindra Nath, please go and sit down. Prema, please sit down. Today will have discussion. BRS వాళ్ళు మీ సైడ్ వెళ్ళండి. రవీందర్ గారు ప్లీజ్ వెళ్ళండి. సతీష్ ప్లీజ్ గో. సతీష్ వెళ్ళండి. ప్లీజ్ sit down. No, please. House is getting. The house to be in order. Please unscrew me. Cases వెళ్ళండి. బాబా సస్పెక్టింగ్ గారు కూర్చోండి. ప్లీజ్ నరసింహారెడ్డి గారు కూర్చోండి. ప్లీజ్ గో అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. అందరూ కూడా వాంట్ ఎవ్రీ మెంబర్ టు సిట్ ఇన్ ద చైర్. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ వి గాట్ ఆఫ్టర్ 3 months. ది ఆఫీసర్ ఇస్ హియర్. మీ క్వశ్చన్స్ మీరు రేస్ చేసుకోండి, మీరు అడగండి. ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ నాట్ ఫైటింగ్ బిట్వీన్ ద వి ఆర్ ఆల్ హియర్, ఆల్ కార్పొరేట్. Rajkumar. Hema garu, we told them, I think they are not to be seen. We already told them. I sent people. కూర్చోండి. పది ఒక్కసారి మాట్లాడకూడదు. One person at a time. I said one person at a time. Don't you understand English? తెలుగులో చెప్పాలా? ఒకటేసారి ఒకటే మంచి మాట్లాడాలి. I'm trying to తెలుగులో చెప్తున్నా నేను. అర్థం అవుతుందా?
వాళ్ళు మీరు కూర్చోండి, సునీత గారు మీరు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు, కూర్చోండి మీరు. సిడం వస్తారు. ఐ సెడ్ వాళ్ళు లేరు హేమ గారు, వాళ్ళు లేరు అక్కడ, నేను పంపించాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ద హౌస్. ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ద హౌస్. మీరు తీసుకుందండి, మీరు వెళ్ళి తీసుకుందండి. గోల్డ్ బ్రింగ్, గోల్డ్ బ్రింగ్, గోల్డ్ బ్రింగ్. లేదు వచ్చేసి రోజు బిగ్ నాట్ టేక్ హిమ్ టు పోలీస్ స్టేషన్. నేను తీసుకెళ్ళి నేను చెప్పేస్తాను. ఎక్కడ ఉన్నాడు కవిత్వం? కవిత్వం సిడౌన్, కవిత్వం సిడౌన్. రవీంద్ర గారు మీరు ఆటోకి రాకుండా సునీత మీరు ఇంకొక కోసం మిమ్మల్ని లిఫ్ట్ చేయవలసి వస్తుంది. లాంగ్వేజ్ బాగాలేదు సునీత గారు, మీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ లాంగ్వేజ్ బాగాలేదు. సరే మీరు ఇట్లా చేస్తే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎస్ యా షూర్. మా వస్తారు, కూర్చోండి. మీరు పోడియం దగ్గరికి రావద్దు అన్నాను. పోడియం దగ్గరికి ఎప్పుడు కూడా రాకూడదు. ఒకవేళ మార్షల్స్ కింద నేను మళ్ళీ చెప్తున్నాను, హౌస్ మీకు నేను మళ్ళీ ఫండ్స్ అడిగితే ఇస్తే మీకు దిస్ ఇస్ నాట్ రైట్. Keep it for 10 minutes. Keep it for 10 minutes. Keep it. ఎస్ మనం చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కూడా అటు కౌన్సిల్ సమావేశంలో అయితే అటు బీఆర్ఎస్ సభ్యులు పూర్తిగా కూడా సమావేశానికి సహకరించిన పరిస్థితి అయితే నెలకొంది. అటు మేయర్ విజయలక్ష్మి ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా అట్లీస్ట్ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అక్కడ వ్యవహరించిన తీరు అయితే మనం చూస్తున్నాము. సో ఎంత వాదించినా సరే ప్రతి ఒక్కరిని కూడా కూర్చోండి, ప్రజా సమస్యలపై పరిష్కరిద్దాం ఫస్ట్ అంటూ కూడా అటు మేయర్ ఎంత వివరించినా కూడా ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా సహకరించకుండా ఇటు మరొక్కసారి అయితే కౌన్సిల్ సమావేశం వాయిదా వేసే పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. సో ఇప్పుడే సభ స్టార్టింగ్ నుంచి కూడా కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అటు బీఆర్ఎస్ సభ్యులైతే కూడా క్వశ్చన్ అవర్ కోసం వెయిటింగ్ చేస్తూ అటు ప్రజా సమస్యలపై పరిష్కరించకుండా పోడియంని చుట్టుముట్టి అండ్ అలాగే మరికొంతమంది సభ్యులైతే ప్రధానంగా సునీత అయితే అటు పేపర్లను కూడా చించేసి మేయర్పై విసిరిన సంఘటన కూడా తలెత్తింది. ఎవరు కూడా అటు పూర్తిగా సమావేశానికి సహకరించకుండా గందరగోళం సృష్టించి సభను మరొకసారి వాయిదా వేసే వరకు తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో మేయర్ ఇప్పటి వరకు సర్ది చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా వినని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది.